అడుగు పెట్టనుందా? ఆమెకు సొంత పార్టీ నేతల పోరు ఇక తప్పినట్టేనా? నగరిలో సొంతిల్లు కట్టుకున్నా కూడా హైదరాబాద్లోనే ఎందుకుంటోంది? అన్న జగన్ ఆశీర్వాదం ఫలించిందా? ప్రత్యర్థి ప్లాన్ ఏమైనా లాభించిందా? తన నియోజకవర్గం నగరిని రోజా ముంచిందా? అభివృద్ధి వైపు నడిపించిందా? ఈ ఎన్నికల్లో ఆర్కే రోజా వ్యూహమేమిటి? తాను చేయబోతున్న త్యాగమేమిటి? తన ఉనికిని ప్రశ్నించిన వారికి ఆమె సంధించబోతున్న సమాధానమేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ దొరికే ఆర్కే రోజా పూర్తి బయోగ్రఫీ ఏంటో చూద్దామా? ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ ఆర్కే రోజా హీరోయిన్ స్థాయి నుంచి మినిస్టర్ రేంజ్ ఎదగడానికి ఆమె ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదుర్కొంది. సొంత పార్టీ నేతలతో ఆధిపత్య పోరు ఎదురైంది. అయినా తట్టుకుంది. గిట్టని వారు ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు. అయినా ఓర్చుకుంది. ప్రత్యర్థులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు. అయినా ఊరుకుంది. కానీ అనుకున్నది సాధించింది. ఓటమి నుంచి విజయం వైపు పయనించి ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిన రోజా ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసా? రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి. స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. నాగరాజురెడ్డి, లలిత దంపతులకు 17 నవంబర్ 1972లో జన్మించింది. రోజాకు ఇద్దరు అన్నయ్యలు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ నుంచి పట్టా పొందింది. తను కూచిపూడి నృత్య కళాకారిణి కూడా. 1991లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి వచ్చింది. 1992లో రోజా సినిమా కెరీర్ మొదలైంది. 2014 వరకు దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించింది. రోజా హీరోయిన్గా ఉన్న టైంలో అంటే దాదాపు 10 ఏళ్ల పాటు స్టార్ హోదాను ఆస్వాదించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా 4 భాషల్లోనూ నటించింది రోజా. నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించింది. పెద్దల అంగీకారంతో 2002లో తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుంది రోజా. ఇప్పుడు రోజాకు కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక వెండితెర మీద కనిపించడం మానేసింది. కానీ బుల్లితెరపై జబర్దస్త్, బతుకు జట్కా బండి, రచ్చబండ, రంగస్థలం వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించింది. మినిస్టర్ అయ్యాక ఆ బుల్లితెరను కూడా వదిలేసింది. సర్పయాగం సినిమాకు ప్రత్యేక జ్యూరీ, అన్న సినిమాకు ఉత్తమ సహాయ నటిగా, స్వర్ణక్క చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకుంది. ఇలా సినిమా కెరీర్లో అత్యున్నత స్థానం చూసిన రోజాకు 1998 సంవత్సరం తన గాడ్ ఫాదర్ గా చెప్పుకునే ఎన్ శివప్రసాద్ మాట కాదనలేక టీడీపీ పార్టీకి ప్రచారం చేసింది రోజా. అయితే ప్రచారంలో ఆమె చురుకుదనం, మాట తీరు చూసిన చంద్రబాబు నాయుడు రోజాను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి తెలుగు మహిళా అధ్యక్షురాలిని చేశాడు. ఆ సమయంలోనే వచ్చిన 1999 సాధారణ ఎన్నికల్లో రోజా పూర్తి స్థాయి ప్రచారంలో పాల్గొంది. ఆ టర్మ్ తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా. 2002లో
పూర్తిస్థాయి రాజకీయాల్లో వచ్చేసింది రోజా. 5 ఏళ్ల పాటు ఫుల్ టైం రాజకీయాలకే కేటాయించింది. పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చుకుంది. 2004 ఎన్నికల్లో కొత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చాడు. కానీ అక్కడున్న ప్రత్యర్థి బలమైన నాయకుడు చెంగారెడ్డిని ఎదుర్కోవడం రోజాకు సాధ్యం కాలేదు. దాంతో ఆమెకు ఓటమి తప్పలేదు. తొలిసారి ఓటమి చెందిన రోజా పార్టీకి మరింత విధేయతతో పనిచేసింది. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచాయి. 2009 ఎన్నికలు వచ్చాయి. ఈసారి కూడా రోజాకు టికెట్ దక్కింది. కాకపోతే తాను ఆశించిన నగరి నియోజకవర్గం నుంచి కాకుండా చంద్రగిరి స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయింది. అయితే తన ఓటమికి ప్రధాన కారణం సొంత పార్టీ నేతలే అని గ్రహించింది. తన ఎదుగుదలను తట్టుకోలేక, ఓర్చుకోలేక కొందరు సొంత పార్టీ నేతలు కుమ్మక్కై కోటరీగా ఏర్పడి తనను ఓడించడానికే వేరే నియోజకవర్గం కేటాయించారని, చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలికాడని మనస్తాపం చెందిన రోజా 10 ఏళ్లు కష్టపడి నిజాయితీగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నుంచి 2009లో బయటకొచ్చేసింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రాలో జరిగిన రాజకీయ పరిణామాలలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, రోజా ఆ పార్టీలో చేరిపోవడం జరిగింది. వైసీపీలో కూడా రోజా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసింది. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ను కానీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కానీ ప్రశ్నించడంలో, నిలదీయడంలో రోజా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండేది. మళ్ళీ 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈసారి 2014 ఎన్నికలు వచ్చాయి. తాను ఆశించిన నగరి నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకుంది రోజా. నగరి ప్రజలతో మమేకమై నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయగలుగుతుందో, ప్రజలకెలా అండగా ఉండగలుగుతుందో నేరుగా చెప్పుకోగలిగింది. జనం నమ్మారు. రోజా గెలిచింది. నా కళ నెరవేరింది. అసెంబ్లీకి వెళ్ళాలి, మహిళల సమస్యల మీద ఒక న్యాయం వెతికేదానికి ఒక వేదికగా ఉంటుందని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ 2 సార్లు పోటీ పొడిచే పార్టీలో ఉండటం వల్ల ఓడిపోయాను. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. తన ప్రత్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రోజా అసలు కథ, వ్యధ అన్నీ ఆ అసెంబ్లీ నుంచే మొదలయ్యాయి. చెంగారెడ్డి గారు, ముద్దు కృష్ణమనాయుడు గారు ఇద్దరు 30 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు. అసెంబ్లీలో టీడీపీ అధికార పక్షం, వైసీపీ ప్రతిపక్షం. మాటల యుద్ధం జరిగేది 2 పార్టీల మధ్య. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తూ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండేది రోజా. అప్పట్లో ఆంధ్రాలో సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో అధికార పక్షాన్ని నిలదీస్తూ కాల్ మనీ నిందితులకు వత్తాసు పలుకుతున్నారంటూ ముఖ్యమంత్రిని కామబాబు అంటూ సంబోధించింది. అంతకు ముందు కూడా టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను భర్తను వదిలేసిన ఆడది అంటూ వ్యక్తిగత దూషణ చేయడంతో అసెంబ్లీలోనే అనిత కన్నీరు పెట్టుకుంది. ఈ రోజు నేను భర్తను వదిలేసానన్న పదం ఉపయోగించారు అధ్యక్ష ఆవిడ. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ రోజాను 1 ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాడు. తన సస్పెన్షన్పై రోజా న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అసెంబ్లీకి వెళ్ళకపోతేనేం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడడం, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, పార్టీని గాని తమ అధినేత జగన్ను గాని ఎవరైనా విమర్శిస్తే వారికి తగిన కౌంటర్ ఇవ్వడం, ఇలా 3 ఏళ్లు గడిచాక 2019 ఎన్నికలు వచ్చాయి. మళ్లీ నగరి నుంచే పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కాకపోతే ఈసారి తనది అధికార పక్షం. వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన శ్రమను, పార్టీకి అండగా నిలబడే తత్వాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదట రోజాను,
ఏపీఐఐసి చైర్పర్సన్ను చేశాడు. ఆ తర్వాత మంత్రిని చేశాడు. ఆర్కే రోజా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. 2022 ఏప్రిల్ 11 నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది రోజా. అయితే రోజా టీడీపీలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతోనే సమస్యలు ఎదుర్కొన్నట్టు ప్రస్తుతం వైసీపీలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది రోజా. తన నియోజకవర్గంలో బలమైన నేతలంతా రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నగరిలో కేజే కుమార్, శాంతి దంపతుల వర్గం, నిండ్రలో చక్రపాణిరెడ్డి వర్గం, పుత్తూరులో అమ్ములు వర్గం, విజయపురంలో లక్ష్మీపతిరాజు వర్గం, వడమాలపేటలో మాజీ ఎంపీపీ మురళీరెడ్డి వర్గం, ఇలా బలమైన వర్గాలన్నీ రోజాకు వ్యతిరేకంగా మారాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ నుంచి చేరిన వారికి ప్రాధాన్యత, పదవులు ఇస్తున్నారనేది అందుకు ప్రధాన కారణం. స్థానిక ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి చెందిన వాళ్లకే పదవులు దక్కేలా చక్రం తిప్పి పైచేయి సాధిస్తున్నారు. రోజా విషయంలో ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు స్థానిక నేతలు. అయితే టీడీపీలో ఉన్నప్పటి పరిస్థితులకు, వైసీపీలో ఉన్నప్పటి పరిస్థితులకు ఒక్కటే తేడా. అప్పుడు అధిష్టానమైన చంద్రబాబు రోజాకు అండగా నిలబడలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ను రోజా అన్నయ్యలాగా ఆదరిస్తున్నారు. చూడాలి, 2024 ఎన్నికలొస్తున్నాయి. మళ్ళీ మినిస్టర్ ఆర్కే రోజా జీవితం ఏ మలుపు తిరగబోతుందో.